రండి బాబు. రండమ్మా. రండి బాబు రండి. జానకి గారు, అంటే ఇప్పుడు నందిని మేడం ఆమెలో ఉన్నట్టా లేనట్టా? జానకి గారి ఒంట్లోకి నందిని మేడం ఎప్పుడొస్తారో తెలియదు. నాకు ఈ నరకం ఏంటో. ఏదేమైనా చరణ కంట పడకుండా నందిని గారికి హెల్ప్ చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. జానకి గారు ఎప్పుడు కాల్ చేస్తారో తెలియదు. ఆగాలో వెళ్ళిపోవాలో ఏం అర్థం కావట్లేదు. నందిని మేడం గారు, మీరు ఏ ఇంటి మీద ఉన్నారో ఏ చెట్టు మీద ఉన్నారో నాకు తెలియదు. తొందరగా జానకి గారి ఒంట్లో చేరి కాల్ చేయండి మేడం. నేను మీకు ఇచ్చిన మాట పూర్తి చేసి నా చావేదో నేను చస్తాను. చేయండి మేడం. వామ్మో, ఇలా అనుకున్నానో లేదో జానకి గారే చేస్తున్నారు. హలో మేడం, జానకి గారు. సరే సరే, జానకి గారిలో ఉన్న నందిని గారు చెప్పండి మేడం. రే మెకానిక్ మళ్ళీ ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంట్లోకి రా. అలాగే మేడం, ఇప్పుడే బయలుదేరి వస్తాను. వామ్మో, ఏమైతే ఏంటో. మేడం, మీరు ఇక్కడున్నారా? వచ్చేసాను మేడం. చెప్పండి, మీరేం చేయమంటారు? ఎవరయ్యా నువ్వు? అదేంటి మేడం, మీరే కదా ఇందాక కాల్ చేసి లోపలికి రమ్మన్నారు. నేను నీకు కాల్ చేశానా? అవును మేడం, మీరే చేశారు. నువ్వెవరో కూడా నాకు తెలీదు. అలాంటిది నేను నీకు కాల్ చేయడం ఏంటి? ఈ పెళ్లి హడావుల్లో నీకెవరో కాల్ చేస్తే అది నేనేనని పొరపాటు పడినట్టున్నావు. ఇంతకీ నువ్వెవరు తాలూకు? అది అది పెళ్లి కొడుకు తాలూకు బంధువు మేడం. ఓ, మీరన్నట్టు పొరపాటు పడ్డాను. సరే, వాళ్ళు అటువైపు ఉన్నారు, వెళ్ళి కనిపించు. అలాగే. నందిని మేడం చచ్చి ఆత్మగా తిరుగుతూ నాకు జగన్మోహిని సినిమా చూపిస్తుంది. జానకి గారి ఒంట్లోకి మళ్ళీ నందిని గారి ఆత్మ వచ్చేదాకా ఎదురు చూడాలి. ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడిక్కడే తిరుగుతుండాలి. అంత నా కర్మ కర్మ. నమస్తే. నమస్కారం అండి. లోపలికి. నమస్తే అమ్మా. నమస్తే, లోపలికి వెళ్ళండి. నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి. నమస్కారం అండి. నమస్తే అండి. రండి. నమస్తే అండి. లోపలికి వెళ్ళండి. సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కి ఆనందం కళ్ళల్లో నిండిపోయి సౌందర్యం మరింత సౌందర్యంగా కనిపిస్తుంది. పెళ్లి కళ అంటే ఇదే కదా.
పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్నారు మేడం. దిష్టి పెట్టకే. దిష్టి కాదే, సౌందర్య మేడం ఇంత అందంగా ఉన్నారని ఇది బాగా కుళ్ళుకుంటుంది. నిన్ను చరణ్, ఈరోజు నీ పెళ్లి కదా. సౌందర్య మేడం మెడలో నువ్వు తాళి కట్టాక నిజంగానే నువ్వు మా బాస్ అయిపోతావా? నేను బాస్ అయినా మిమ్మల్ని నా కొలీగ్స్ గా ఫ్రెండ్స్ గానే చూస్తానురా. పెళ్లికి ముందు కబుర్లు ఇలానే చెప్తావు, రేపటి నుంచి మమ్మల్ని ఎంప్లాయీస్ గానే చూస్తావు. అవును చరణ్, నీ పెళ్ళయ్యాక కూడా సౌందర్య మేడంని మేడం అనే పిలుస్తావా? అలా ఎందుకు పిలుస్తానురా? పేరు పెట్టి పిలుస్తాను. ఏ విషయంలో అయినా నీకు మేడం మీద కోపం వస్తే కోప్పడతాను. అన్ని గచ్చున్నాయిరా నీకు? రే పిచ్చి కృష్ణ, భార్య బిలీనియర్ కావచ్చు, భర్త మిడిల్ క్లాస్ కావచ్చు, ఏదేమైనా భార్య భర్తలు అయ్యాక చిన్న చిన్నవి మామూలే కదరా. ఉద్యోగం వేరు, కాపురం వేరు. ఒక గొప్పింటి అమ్మాయిని నాలాంటి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం ఇదేం కొత్త చరిత్రేం కాదు, వింతేమీ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే చాలు. అవునరా, విష్ యూ ఆల్ ది బెస్ట్. రే, తాళి కట్టాక చెప్తూ కానీ అప్పుడేందుకు నీ ఆత్రం కాకపోతే? పెళ్లి కొడుకు రెడీయా? ఆ, పంతులు గారు ముందు పెళ్లి కొడుకునే పిలుస్తారు. రెడీ అయ్యానక్క. ఎంతైనా నువ్వు సౌందర్య లక్కీ చరణ్. ఏ గొడవలు ఎలాంటి యుద్ధాలు లేకుండా పెద్దవాళ్ల అంగీకారంతో మీ ప్రేమ ఇప్పుడు పెళ్లి పీట లెక్కబోతుంది. దుర్గ గారికి, జానకి గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటానక్క. ఆస్తులు అంతస్తులు పట్టింపులు లేకుండా సౌందర్య మేడం మీద నాకున్న ప్రేమను మాత్రమే వాళ్ళు చూశారు. నువ్వు అన్నట్టు నేను ఈ విషయంలో చాలా అదృష్టవంతుణ్ణి. చరణ్, నువ్వు కోరుకున్న అమ్మాయి నీ జీవితంలోకి రావడమే పెద్ద అదృష్టం. ఈ అదృష్టాన్ని ఒక బాధ్యత అనుకో. సౌందర్యని బాగా చూసుకో. ఆ విశాలాక్షి మహేంద్రలా రాక్షసత్వానికి పాపం సౌందర్య ఎంత నరకం చూసిందో. ఇక ముందు తన జీవితం వసంతం కావాలి, సంతోషంగా సాగిపోవాలి. అక్క, సౌందర్య మేడం ఇక మీదట నా బాధ్యత. బాగా చూసుకుంటా. నీ మీద మాకు నమ్మకం ఉంది చరణ్. ఆ పంతులు గారు పిలవగానే తొందరగా వచ్చేసే. సరే అక్క. ఓకే. కంగ్రాట్స్ రా. చరణ్, ఈ దొంగ చూపులు ఎవరికోసమో? ఇంకెవరి కోసం రా? మేడం కోసమే. పెళ్లి ముహూర్తం వరకు ఆగేలా లేడు గురుడు. దొంగ చాటుగా మేడం రూంలోకి దూరి మాట్లాడాలనుకుంటున్నావు కదా? రేయ్, అవునరా, నా మనసులో ఉంది. అంత కరెక్ట్ ఎలా చెప్పావు? నేనేదో సరదాగా అంటే అది నిజం చేసేలా ఉన్నాడు. అలా వెళ్తే అడ్డంగా దొరికిపోతావురా. రేయ్, ఎవరికంటా పడకుండా, ఎవరికి దొరకకుండా వెళ్ళి వచ్చేస్తాను లేదా? ఓకేరా. పెళ్లి కొడుకు ఎక్కడా అని అడిగితే వాష్రూమ్ లో ఉన్నాడని మేనేజ్ చేయండి రా. రేయ్, 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 చరణ్, చరణ్, రేయ్, చరణ్, చరణ్. రేయ్, చరణ్, చరణ్. అలా వెళ్తే దొరికిపోతావురా, వద్దు. ఏ చరణ్, ఏంటిది? నువ్విలా రాకూడదు. ఏంటి మీకు అంత ఆత్రం? ఏంటండి మీరందరూ? పెళ్లి కూతుర్ని వెతుకుంటూ పెళ్లి కొడుకు వచ్చాడంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. ఏదో మాట్లాడడానికి వచ్చాడని ఆలోచించాల్సింది పోయి ఇదేదో పెద్ద అపచారంలా ఆలోచిస్తారేంటి? గర్ల్స్, పెళ్ళంటే ఓన్లీ పెళ్లి కూతుర్ని ముస్తాబు చేయడం కాదు. పెళ్లికొచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడం కూడా చాలా ముఖ్యం.
ఇందాక నుంచి దుర్గా మేడం అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళొచ్చు కదా. పెళ్లి మండపంలో పెద్దవాళ్లకు మీలాంటి వాళ్లే హెల్ప్ చేయాలి. ప్లీజ్ వెళ్ళండి. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి మీరెంత బాగా యాక్ట్ చేస్తున్నారో మాకు అర్థమైంది. గ్రేట్. ఏ పదండే వెళ్దాం. హే పద్మ, ఉండండి, ఆగండి. ఒకరు వెళ్ళగొడుతుంటే ఒకరు ఆగమంటున్నారు. ఇది మరీ బాగుంది. హే చరణ్, ఏంటిది? నాతో అంత ముఖ్యమైన విషయం ఏం మాట్లాడాలరా? అరేనా మేడం, ఇది మరీ దారుణం. తాళి కట్టే ముహూర్తం వరకు నాతో నీకు పనే ఉందిరా. అయినా నేను అరే అన్నా తప్పులేదు, పోరా అన్న తప్పులేదు, రాస్కిల్ అన్నా తప్పులేదు. లిమిట్స్ దాటి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈ ఒక్కసారికి ఎక్కువే అనుకోండి. ఏంటెక్కువ? ఆ? అసలు నా రూమ్ లోకి నువ్వు రావడమే తప్పు. ముందు బయటికి వెళ్ళు. వెళ్తాను కానీ ఒక తీయని జ్ఞాపకంతో. తీయని జ్ఞాపకమా? మగపెళ్లి వారి కోసమని మా దుర్గ పెద్దమ్మ స్పెషల్ స్వీట్స్ తెప్పించింది. ఇప్పుడే నీ రూమ్ కి పంపిస్తాను. ఎన్ని కేజీల స్వీట్స్ తింటావో తిను. నీకదే తీయని జ్ఞాపకం. జోక్ చేయకండి మేడం. తీయని జ్ఞాపకం అంటే ఫ్రూట్స్ స్వీట్స్ కాదు. మన ఇద్దరి మధ్య తీయని జ్ఞాపకం. తీయని జ్ఞాపకమా? అవును. ఎలాంటి జ్ఞాపకం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. అంటే అది అలా చెప్తే ఇలా ఇచ్చేసేది కాదు. రొమాంటిక్ గా ఫీల్ అయ్యి ఒక్క తీయటి ముద్దిచ్చారనుకోండి, అప్పుడు అది తీయటి జ్ఞాపకం అవుతుందన్నమాట. అన్నీ పెళ్లి తర్వాత అంటే అసలు ఆగేలా లేవుగా. మేడం, పెళ్లి తర్వాత ఎలాగూ అన్నీ జరుగుతాయి, కానీ పెళ్లికి ముందు జరిగితేనే ఆ థ్రిల్ ఉంటుంది. అదొక లైఫ్ టైం మెమరీగా ఉంటుంది. స్కూల్ డేస్ లో అందరితో కలిసి ఆడుకున్న ఆటల కంటే బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి పంచుకున్న కాకెంగిలే గుర్తుంటాయి. కాకెంగిలంటే? ఓ, మీరు చాలా రిచ్ కిడ్ కదా, మీకు ఇవన్నీ తెలియకపోవచ్చు. కాకింగిలంటే ఏదైనా ఫ్రూట్ కానీ చాక్లెట్ కానీ ఒకటే ఉన్నప్పుడు అది చేత్తో విరిచి, షేర్ చేసుకోలేనప్పుడు షర్ట్ కొనతో గాని ఏదైనా క్లాత్తో గాని పంట కింద పెట్టి కొరికి షేర్ చేసుకుంటారన్నమాట. దాన్ని కాకింగిలి అంటారు. అవి కదా మెమరీస్ అంటే. అలా ఎంగిలి పడితేనే బాగుంటుంది. ఎంగిలి పడేదాకా వదిలిపెట్టేలా లేవుగా. సరేరా, వచ్చి హక్ చేసుకో. ఆ తీయని ముద్దేదో తీసుకో. మేడం, చరణ్, ఏంటిది? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేశాక మీరిద్దరూ పెళ్లి పెట్ల మీద కూర్చునేంత వరకు ఇలా కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. అది నేను చెప్తూనే ఉన్నానమ్మా. ఇప్పుడు బాగుందా? వెళ్ళు చరణ్. సౌందర్య, కాసేపట్లో వధూవరులిద్దరినీ పంతులు గారు పిలుస్తారు. వెళ్ళి రెడీ అవ్వు. రెడీ అయిపోయానమ్మా. ఇంకా తలకి పూలు చుట్టనే లేదు, బాస్కం కట్టలేదు. అప్పుడే పెళ్లి కూతురు ఎలా అయిపోతావు? అదిగో పూలు బాస్కం తీసుకొచ్చారు. రెడీ అయిపో. అలాగేనమ్మా. అవతల నాకు ఇంకా చాలా పనులున్నాయి. ముందు రెడీ చేసేయండి అమ్మాయిని.
ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి శ్రీరసాదనం. అయ్యా జానకి పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అలాగేనండి. అమ్మ పార్వతి, అమ్మ దుర్గా, చరణ్ బాబుని తీసుకురండి. అలాగే మావయ్య. వెళ్ళండి. వదిన చరణ్ బాబుని తీసుకొద్దాం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజే భిర్వాజి నివతి ధీనా మిత్రియతు గంగా భవానీ గాయత్రి. అందరికీ నమస్కరించుకుని ఇలా పీటల మీద కూర్చో బాబు. ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతేమౌక్తికానాం మాలాకృత్తాసనస్తః స్ఫటికోణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరభ్రైరుపరివిష్టైర్ముక్త పీయూషవర్షైః. సౌందర్య, అవంతి, ఇంతకీ జానకేది ఎక్కడ కనిపించట్లేదు? కూతుర్ని కాస్త పెళ్లి కూతురుగా చూస్తూ అక్కడే రూమ్లో మురిసిపోతూ ఉంటుంది అత్తయ్య. వెళ్ళి పిలవనా? ఆహా, వద్దులే అవంతి. కాసేపట్లో పెళ్లి కూతురొచ్చి పీటల మీద కూర్చోబోతోంది కదా, డైరెక్ట్గా అప్పుడే రానివ్వు. పెళ్లి కూతురు చస్తే ఆగినట్టేనా ఏంటి? ఆగిపోయింది అంతే. వదినా, ఈ పెళ్లి జరుగుతుంది. మీకు కాబోయే కోడలొచ్చేస్తుంది. చచ్చిన సౌందర్య ప్రాణాలతో ఎలా వస్తుంది? పెళ్లి ఎలా జరుగుతుంది?
అదిగో సౌందర్య వచ్చేసింది. సౌందర్య పెద్దమ్మా, బాబు మధ్యలో అలా పీటల మించి లేవకూడదు, కూర్చోండి నాయనా. చావు దెబ్బ కొట్టాక కూడా చావు నుంచి ఎలా తప్పించుకుంది? ఇప్పుడు ఈ పెళ్లిని ఎలా ఆపాలి? ఎలా ఆపాలి? సౌందర్య, అమ్మ సౌందర్య, ఈ కట్టేంటి? ఉన్నట్టుండి నువ్వు కనిపించకపోవడం ఏంటి? అసలేం జరిగిందమ్మా? అత్తయ్య అదే వదినా, ఏం జరిగిందోనే తర్వాత తెలుసుకుందాం. ముందు పెళ్లి జరగనివ్వండి. నెల దాకా ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పారు కదా, ముందు పెళ్లి జరిపిద్దాం. సౌందర్య, నువ్వు వెళ్ళి చరణ్ పక్కన కూర్చో. రా. అవంతి, సౌందర్య వచ్చేసిందని జానకికి చెప్పు. ఈ కళ్యాణం కళ్ళారా చూసి అందరికన్నా ఎక్కువ మురిసిపోవాల్సింది, మనందరికంటే ముందు ఆశీర్వదించవలసింది జానకి. వెళ్ళి జానకిని తీసుకురా, వెళ్ళు. అలాగే అత్తయ్య. అత్తయ్య, చిన్నత్తయ్య, అత్తయ్య సౌందర్య క్షేమంగా వచ్చేసింది. రండి, వచ్చి కన్నుల పండగలా జంటను చూస్తూ ఆశీర్వదిద్దురు గాని. రండి అత్తయ్య, రండి. రండి అత్తయ్య. అయ్యో అత్తయ్య, అత్తయ్య ఏమైంది? ఏం లేదు అవంతి. రండి అత్తయ్య. సౌందర్య, ఏమైందమ్మా? అమ్మా, నా గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను వచ్చేసాను కదా. అలాగే. దుర్గక్క, నువ్వు కూడా రా. పర్వాలేదు, నువ్వు కూర్చో.
నమస్కారం చేసుకోండి అమ్మా. అక్షంతలు ఇచ్చేయమ్మా అందరికి. దాసీభూత సమస్తదేవనతాం లోకైక దీపాం శివ. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. బాబు ఈ తాళి కట్టు నాయనా. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే గృహే స్మరామి. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. తథాస్తు. ఒక్క ఫ్రూట్ జ్యూస్తో సరిపెడితే చాలదు మురారి. నువ్వే నక్షత్రం తీసుకురావాలి. తను తృప్తిగా భోంచేసేదాకా నువ్వు తన పక్కనే ఉండాలి. నాకు అన్ని కూరలతో భోజనం వద్దక్క. ఈ పూటకి కర్డ్ రైస్ తింటాను, అది చాలు. అయితే రేపు గట్టిగా ప్లాన్ చేద్దాం. నువ్వన్నట్టు ఈ పూట కర్డ్ రైస్ తిను. అది కూడా మురారి నీకు గోరుముద్దలు తినిపిస్తాడు. మామయ్య, మురారిని ఎందుకు ఇబ్బంది పెడతావు? నేను తింటానులే. ఇందులో ఇబ్బంది ఏముంది? మురారియే తినిపిస్తాడు. ఇప్పుడే కర్డ్ రైస్ తీసుకొస్తాను. నక్షత్ర, నీకు అవంతికి మధ్య ఒకప్పుడు చాలా గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు అక్కా చెల్లెల్లా కలిసిపోయారు. అది చూసి నేను మురిసిపోయే రోజు ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. మురారి మనసు కూడా బంగారం అమ్మా, కానీ ముక్కు మీద చెడ్డ కోపం. మురారి ఇక్కడ నుంచి తినిపించు. నక్షత్ర కూర్చో. వదినా, స్పూన్ కావాలి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లా ఏంటిది మురారి? గోరుముద్దలంటే ఎవరు స్పూన్తో తినిపించరు, చేత్తో తినిపిస్తేనే గోరుముద్దలు అంటారు. నక్షత్రకి నీ చేత్తో తినిపించాలి. పెట్టు మురారి. నక్షత్ర, ఏం ఆలోచిస్తున్నావు? తిను. ఏం లేదు మురారి. భర్త చేతి గోరుముద్దలు తినే అదృష్టం అందరికీ రాదని చెప్పాను కదమ్మా.
నువ్వు అదృష్ట జాతకురాలివి. మురారి నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నేను నిజమే చెప్తాను. నాకు అబద్ధాలు ఆడడం రాదు, నాకిష్టం కూడా ఉండదు. ఏంటో అడుగు నక్షత్ర. మురారి, మీ అమ్మ క్షమించమని చెప్తేనే కదూ నువ్వు నన్ను క్షమించావు. చెప్పు మురారి. అవును, మా అమ్మ చెప్పింది కాబట్టే నిన్ను క్షమించాను. అదేంటి మురారి? అవును వదినా, నేను నక్షత్రాన్ని మనస్ఫూర్తిగా క్షమించాలంటే దానికింకా చాలా టైం పట్టొచ్చు. మురారి, ఎప్పటికీ క్షమించను అనకుండా టైం పట్టొచ్చు అన్నావు చూడు, నాకీ సమాధానం చాలు. నీకోసం నేను ఎదురు చూస్తూ ప్రతి క్షణం సంతోషంగా గడుపుతాను. చాలా సంతోషం. తిను. ఇదిగో వదినా. నక్షత్ర, ఈ వాటర్ తాగు. నక్షత్ర, రిజల్ట్ పాజిటివ్ కనుక నువ్వున్నట్టు హ్యాపీగా ఉండు. రెస్ట్ తీసుకో. ఏంటమ్మా అప్పుడే అంత వైల్డ్ రియాక్షను? అన్నట్టు ఇందాక టాపిక్ మధ్యలోనే ఆగిపోయింది. నా మైండ్ బానే ఉందమ్మా, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఈ మురారితో కాపురం చేసి పాపనో బాబునో నేనెందుకు కనిస్తాను మావయ్య? మా అమ్మను చంపిన వీడు నాకెప్పుడూ శత్రువే. ఇన్ని రోజులు నేను పస్తులున్నది వీడి మీద పగ సాధించడానికే. వీణ్ణి బుట్టలో వేసినట్టే వేసి మంచి రోజు చూసి వీడికి చావు ముహూర్తం ఫిక్స్ చేస్తాను. ఆ ముహూర్తం దాకా వీణ్ణి ఎలా ఆడుకుంటానో నువ్వే చూడు. నీ వైల్డ్ రియాక్షన్కి మీనింగ్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం సార్. హరిశ్చంద్ర ప్రసాద్ గారి కుటుంబం మీద, ముఖ్యంగా సౌందర్య మీద ఎవరికంత గట్స్ ఉందో ఒక అంచనాకి రాలేకపోతున్నాం. ఈ కుటుంబం మీద పగతో రగిలిపోతూ ఎన్నో కుట్రలు చేసిన మహేంద్ర, విశాలాక్షి, రాజశేఖర్లను కోర్టు ఆల్రెడీ పనిష్ చేసింది. వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు జైల్లో మగ్గుతున్నా వాళ్ళ కుట్ర ఏమైనా ఉండొచ్చేమో అన్న అనుమానం కూడా నాకుంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాను సార్. కాసేపట్లో సీసీ ఫుటేజ్ నాకు అందుతుంది. అందులో ఏమైనా క్లూ దొరకచ్చు. మీకు అన్ని రిపోర్ట్ చేస్తాను సార్. ఎస్ సార్. సార్. శ్రీనివాస్, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశారా? ఎస్ సార్. ఇదిగోండి సార్, హౌస్ బయట కెమెరాస్ ఫుటేజ్, ఆపోజిట్ హౌస్ బయట కెమెరాస్ ఫుటేజ్ కలెక్ట్ చేశాను సార్. ఒకసారి చూడండి. వెహికల్లో ల్యాప్టాప్ ఉంది, తీసుకురా. ఇదిగోండి సార్.
ఇంట్లో అది కూడా పెళ్లి కూతురుగా రెడీ అయిన తర్వాత తన మీద ఎవరో దాడి చేశారు. ఆ పర్సనే పైన స్లైడ్ డోర్ నుంచి గోను సంచిలో సౌందర్యాన్ని కింద పడేశారు. పడేసిన పర్సన్ ఎవరో కెమెరా కంటికి దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అదెవరో తెలియాలంటే ఈ మాస్క్ పెట్టుకున్న వాణ్ణి మనం వెతికి పట్టుకోవాలి. వీడు దొరికితే ఈ కేసు సాల్వ్ అయినట్టే. ఈ వెహికల్ ఎవరి పేరున రిజిస్టర్ అయిందో వెంటనే తెలుసుకోండి. అలాగే సార్. ఓకే సార్. నక్షత్ర, నీ విషయంలో మురారి కాస్త కూలై క్షమించాడు కనుక ఇంకా చక్కగా తనతో హ్యాపీగా ఉండు. భర్త ఏ విషయంలోనైనా కాస్త కోపంగా మాట్లాడినా, బాధ పెట్టేలా ప్రవర్తించినా భార్య వెంటనే ఎదురు తిరిగి మాట్లాడకూడదు. భర్తని ప్రేమతోనే తన దారిలోకి తెచ్చుకోవాలి. అసలు కోపతాపాలకి తావివ్వకుండా నడుచుకోవాలి. నిన్ను ప్రేమించిన మురారి నీ ప్రేమకే మళ్ళీ కరిగిపోతాడు. అవునక్క, ఇది నిజం. ఒకప్పుడు నువ్వు కన్సీవ్ అయినట్టు నటించావు. మురారిని నువ్వు చాలా బాధ పెట్టావు. ఇప్పుడు అదే నిజం చేసి సంతోషపెట్టు నక్షత్ర. నీ మీద అత్తయ్య పెట్టుకున్న ఆశలు కూడా నెరవేర్చాల్సిన దానివి నువ్వే. నువ్వొక పాపనో బాబునో కనిచ్చావనుకో, ఈ కుటుంబానికి వారసత్వాన్నిచ్చిన దానివవుతావు. అప్పుడు మురారి నిన్నస్సలు వదిలిపెట్టడు. మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ వేరు చేయలేరు. అలాగే అక్క, అదే చేస్తాను. నా శత్రువుకు నేనెందుకు పాపనో బాబునో కనిస్తాను? మురారిని చంపి నా ప్రతీకారం తీర్చుకోవడమే నాకు ముఖ్యం, కానీ పిల్లల్ని కనడం నాకు ముఖ్యం కాదు. సౌందర్య, చక్కగా అందంగా బొమ్మలా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. అందంలోనే కాదు, గుణంలో కూడా నువ్వు చాలా గొప్పదానివి. నీలాంటి అమ్మాయి నా కోడలిగా రావటం నా అదృష్టం, మా అబ్బాయి అదృష్టం. ఇలా ఆలోచించడం, నన్ను మీరు కోడలుగా కాకుండా కూతురులా రిసీవ్ చేసుకోవడం నా అదృష్టం అత్తయ్య. ఆ ఆస్తులు అంతస్తులు ఇవేం ఆలోచించకుండా నువ్వు మా అబ్బాయిని ప్రేమించావు. ఈ ప్రేమ అలాగే ఉండాలి. అదేంటత్తయ్య, నా మీద మీకు నమ్మకం లేదా? నీ మీద నాకు చాలా నమ్మకం ఉందమ్మా. ప్రేమతో కలిసిన మీ ఇద్దరి మనసులు ఇలాగే ఉండాలి. ఇంతకంటే గొప్పగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నిజానికి పెళ్లి తర్వాతే అసలైన జీవితం మొదలవుతుంది. ఈ డబ్బు, ఆస్తి, అధికారం ఇవేమీ మీ బంధానికి అడ్డు రాకూడదు. మీ పెళ్లి అంత గొప్పగా బంధంగా ఉండాలి. మిమ్మల్ని చూసి మేమెప్పుడూ సంతోషంతో పొంగిపోయేలా ఉండాలి. నీ నుంచి నేను కోరుకునేది ఇదొక్కటేనమ్మా. అత్తయ్య, నా మీద మీరు పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాల్ని నేనెప్పుడూ వమ్ము చేయను. ఈ మాటే చాలమ్మా. ఈ మాటే ప్రమాణం అనుకుంటాను. మీరు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. తొందరలోనే పాపనో బాబునో మాకివ్వాలి. అలాగే అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. సౌందర్య, ముందు నా ఆశీర్వాదం ముఖ్యం కాదు, మీ అమ్మగారి ఆశీర్వాదం ముఖ్యం. ఇంతకీ వదిన గారు ఎక్కడున్నారు? పద వెళ్దాం రా.
సౌందర్య, పాలు తీసుకో. సౌందర్య, కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? శోభనం గదిలోకి వెళ్లబోతూ నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే ఇష్టం లేని పెళ్లి జరిపించావని చరణ్ అనుకుంటాడు. చరణ్ని నువ్వు మనస్ఫూర్తిగా ప్రాణంగా ప్రేమించావు కదా? అవునమ్మా. మరిలా కన్నీళ్లు పెట్టుకోకుండా సిగ్గుపడుతూ సంతోషంగా వెళ్ళాలి. నీ కాపురం పండించుకోవాలి. చరణ్ని నేను ప్రేమించడం, నా ప్రేమ విషయం చెప్పగానే మీరందరూ వెంటనే ఒప్పుకోవడం, వెంటనే పెళ్లి ముహూర్తాలు చూడడం, కుదరడం, నా పెళ్లి జరగడం, ఇదంతా ఒక కలలాగా అనిపిస్తుందమ్మా. ఆ సంతోషంలోనే కన్నీళ్ళొస్తున్నాయి. సౌందర్య, నాకు తెలుసమ్మా, బిడ్డ ఆకలి తెలిసిన అమ్మని. నీ మనసుని ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇది నా కల మాత్రమే కాదు, నీ కల. నీ ప్రేమ నెరవేరే రోజు చరణ్తో నువ్వు సంతోషంగా ఉండాలి. నిండు నూరేళ్లు మీ కాపురం పచ్చగా ఉండాలి. అలా అని ఆశీర్వదించొద్దునా? సౌందర్య, ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించండి వదినా. ఆశీర్వదించమ్మా. ఏ సౌందర్య, చరణ్ మీద నీకున్న పిచ్చి ప్రేమని నీ మనసులో నుంచి ఎలాగో దూరం చెయ్యలేకపోయాను, కానీ చరణ్ని నీ నుంచి దూరం చేస్తాను. సౌందర్య, పదమ్మా. ఏ సౌందర్య, నువ్వు ఎన్ని ఆశలతో చరణ్ని పెళ్లి చేసుకున్నావో ఆశలేవి నెరవేరనివ్వను. కొడి
శోభనం జరగకూడదు. సౌందర్య చరణ్ల శోభనం జరగకూడదు. జరగకూడదు. సౌందర్య! అమ్మా, అమ్మ ఎందుకు అరుస్తుంది? రాజరన్, అమ్మా! 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 అత్తయ్య అమ్మా! అత్తయ్య! వదినా! అత్తయ్య! అమ్మ జానకి! ఏమైందమ్మా? ఏమిటమ్మా ఈ ఘోరం? ఎవరు పొడిచారమ్మా నిన్ను? వదినా, ఇలా ఎలా జరిగింది వదినా? కడుపులో కత్తి దిగడం ఏంటి? సరే, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తాం పద. తాతయ్య, మావయ్య గారు, మీరు ఇంట్లోనే ఉండండి. అత్తయ్యని మేము అడ్మిట్ చేస్తాం. అమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండు. సౌందర్య, పద. హలో అమ్మా, నువ్వింకా రాలేదేంటమ్మా? ద్వారకా, అత్తయ్య గారా? ఇది స్పీకర్ ఉంచే. హలో అత్తయ్య గారు. అవంతి, ఏంటత్తయ్య, సౌందర్య చరణ్ల ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి వచ్చేస్తానని చెప్పి మీరింకా రాలేదేంటి? వాళ్ళ 3 నిద్రలు అయ్యేదాకా అక్కడే ఉంటారా ఏంటి? చిన్నత్తయ్య కంటే మీరే ఎక్కువ సంతోషిస్తున్నారు. ఇక్కడ అందరి సంతోషాలు ఆవిరైపోయాయి అవంతి. అత్తయ్య, ఏంటి మీరు అనేది? ఏం జరిగిందమ్మా? ద్వారకా, సౌందర్య చరణ్ల ఫస్ట్ నైట్ కి అన్ని ఏర్పాట్లు చేశాం. సౌందర్యని ఆశీర్వదించి పంపించిన కాసేపటికి జానకినెవరో కత్తితో పొడి చేశారా. ఏంటమ్మా నువ్వనేది? అవును ద్వారకా, అంతరాత్రి వేళ లోపలికి ఎవరొచ్చారో తెలీదు. ఈ ఘోరం ఎలా జరిగిందో కూడా తెలీదు. జానకత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్తో ఇప్పుడే మాట్లాడాను. ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్పారు. మీరు కంగారేం పడకండి. పెళ్ళప్పుడు సౌందర్య మీద అటాక్ జరగడం, ఇప్పుడు పిన్ని మీద అటాక్ జరగడం, ఎవరో ప్రతీకారంతోనే ఇలాంటి దాడి చేస్తున్నారనిపిస్తుందమ్మా. సౌందర్య మీద దాడి చేసింది ఎవరో తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఘాతకానికి పాల్పడింది ఎవరో కూడా తెలిసిపోతుంది. వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేయి ద్వారకా. ఇంత దారుణం జరిగాక నేనెలా ఊరుకుంటానమ్మా? వాళ్ళెవరో తెలుసుకుంటాను. ఎక్కడ దాక్కున్నారో తెలుసుకొని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చేస్తాను. అలాగే ద్వారకా, ఉంటారు. ఏంటి ద్వారకా ఇది? సౌందర్య మీద దాడి జరిగిన విషయం మర్చిపోకముందే చిన్నత్తయ్య మీద ఇలాంటి దాడి జరగడం ఏంటి? ఇప్పుడు చిన్నత్తయ్య పరిస్థితి ఎలా ఉందో, ఇంకా ఇలాంటివన్నీ ఎదుర్కోవాలో.
నా గొంతులోంచి మాట రాలేని పరిస్థితిలో నేనున్నాను. సరిగ్గా చేతులు జోడించి వేడుకోలేని పరిస్థితిలో నేనున్నాను. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా జానకి కంటి ఆపరేషన్ జరిగి ఈ లోకాన్ని చూడగలుగుతుందని సంతోషించాను. మా అమ్మాయికి పెళ్లి జరిగిందని సంతోషించాను. కానీ ఇంతలోనే జానకి మీద ఇలాంటి దాడి జరగడం ఏంటి? కలలో కూడా నా జానకి ఎవరికి ద్రోహం చేయదు. అలాంటి మనిషికి ఎందుకు స్వామి ఇలాంటి పరీక్ష? నా జానకి ప్రాణానికి ఏమీ కాకూడదు. తనని ఈ ప్రాణగండం నుంచి నువ్వే బయటపడేయాలి స్వామి, బయటపడేయాలి. నా జానకి ప్రాణానికి ఏమీ కాకూడదు. తనని ఈ ప్రాణగండం నుంచి నువ్వే బయటపడేయాలి స్వామి, బయటపడేయాలి. జానకి గురించి టెన్షన్ పడుతున్నావు కదా, నువ్వేం టెన్షన్ పడకు. ఆ దేవుడు మన జానకికి అన్యాయం చేయడు, మనకి అన్యాయం చేయడురా. ఇందాకే చరణ్తో మాట్లాడాను. జానకిని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. జానకి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందిరా. ఇలాంటి ఘోరం ఎలా జరిగిందో, ఎవరు ఇంట్లోకి వచ్చారో తెలియదు. ఒక శుభకార్యం తర్వాత ఇలాంటి కీడు ఎందుకు జరిగిందో నాకు కూడా భయంగానే ఉందిరా. కాని భయం దీనికి పరిష్కారం కాదు. అంతకు తెగించి ఇంట్లోకి ఎవరొచ్చారో, ఎందుకు ఇలా ప్రయత్నం చేశారో తెలుసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు.